హాయ్ బిగులు, తిన్నారా అందరూ? ఈరోజు ఈవినింగ్ అవ్వగానే ఏదన్నా తిందామని బయటికి వెళ్ళిన వెంటనే ఏదో స్మెల్ మనల్ని పిలిచినట్టుగా పిలిచింది. వెళ్ళి చూస్తే అక్కడ మంచిగా వేడి వేడి మంచూరియా, వెజ్ రైస్ ఇవన్నీ స్మెల్ వస్తున్నాయి. ఈ స్మెల్కి అయితే ఎవరైనా తట్టుకొని ఉండగలరా? నేనైతే అస్సలు ఉండలేను. ఏదో ఒకటి తినేసి వెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయ్యి మంచిగా ఆర్డర్ అయితే చేసిన. ఇది మన కోసానికే రెడీ అవుతుంది, వెజ్ ఇంకా రైస్తోని. వీళ్ళైతే చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇంకా చాలా క్రౌడ్ కూడా ఉంటుంది, చాలా ఫేమస్ కూడా ఇక్కడ. వెదర్ చాలా కూల్గా ఉంది కాబట్టి చాలా క్రౌడ్ ఉంది. చాలాసేపు నిలబడిన తర్వాత మనకు దొరికింది అనమాట. కానీ తెలిసిన అబ్బాయి కాబట్టి కొంచెం ఎక్కువనే రైస్ చేస్తున్నాడు. అంటే రోజు ఇక్కడే తీసుకుంటాం కాబట్టి ఎక్కువనే తీసుకున్నాడు అనమాట. సేమ్ మా గలీలోనే ఉంటుంది ఇది, అందుకని కొంచెం రైస్ అనేది ఎక్కువ వేస్తున్నారు. కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా అంటే ఇంకా అలాగే మీరు ఎగ్ రైస్ అంటే ఇష్టమా, మంచూరియా అంటే ఇష్టమా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే వీడియోని చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు బిగులు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైతే చెప్పండి, ఒక్క డబ్బులు ఏమైనా ఖర్చు అవుతాయా? అస్సలు కావు కదా, జస్ట్ సబ్స్క్రైబే కదా చేసుకునేది. వీడియో చూడండి ఎంత బాగా వస్తుందో. ఇంత కష్టపడి ఇంత చలిలో ఇంత వెదర్లో మీకోసానికే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి బిగులు. మొత్తానికైతే రైస్ అయితే కంప్లీట్ కావస్తుంది. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా, ఎప్పుడెప్పుడు తినాలా అని. కానీ ఇక్కడ ఉన్న క్రౌడ్కి అయితే అక్కడ నిలబడి తినడం అస్సలు కుదరదు కాబట్టి ఖచ్చితంగా పార్సల్ తీసుకొని ఇంటికెళ్ళే తినాలి. నాకు అక్కడ నిలబడి తినడం కంటే ఇంటికెళ్ళి తినడం అంటేనే చాలా అంటే చాలా ఇష్టం. చూడండి ఎంత బాగా చేస్తున్నారో. ఇక్కడైతే మంచిగా ఈ వెదర్కి వీళ్ళు పెట్టే ఇక్కడ మంటకి మంచిగా సరిపోయింది. మంచిగా మంట కాపుకున్నట్టు అయిపోయింది. చూడండి ఎంత పెద్ద మంటలు వస్తున్నాయో. మొత్తం చలంతా పోయింది, వేడి వేడిగా అనిపించింది. మంచిగా పెద్ద పెద్ద మంటలు వస్తున్నాయి. నాకైతే మళ్ళీ భలే అనిపించింది అసలు ఇంత పెద్ద మంట చూసేసరికి. ఎందుకంటే మస్తు వెదర్ చాలా కూల్గా ఉంది కదా, ఇంత మంట పెట్టేసరికి ఆ కూల్నెస్ అనేది మొత్తం పోయింది. ఇంకా మంచిగా మంచూరియా ఉడకంగా ప్రిపేర్ చేయించుకొని 2 పార్సల్ తీసుకొని ఇంటికైతే వెళ్ళిన. ఇంటికి వెళ్ళి వేసినాక తర్వాత తినడమే స్టార్ట్ చేయాలి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం